దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నటి స్మృతి ఇరానీ. ఆవిడ జీవితం ఒక సినిమా కథకు తక్కువేం కాదు. స్మృతి తన సినీ కెరీర్లో టాప్లో ఎలా కొనసాగిందో తన రాజకీయ కెరీర్లో కూడా అలాగే సాగుతోంది. రాజకీయాల్లో కేంద్ర మాజీ మంత్రిగా తెలిసిన వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. కానీ నిజానికి స్మృతి పర్సనల్ లైఫ్ చాలా మందికి తెలియదు. ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ట్విస్టులు ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్మృతి 1976లో ఢిల్లీలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి అజయ్ కుమార్ మల్హోత్రా పంజాబీ, తల్లి శివానీ బాగ్చి బెంగాలీ. ఈ రెండు సంస్కృతుల మధ్య పెరిగిన స్మృతి ముగ్గురు అక్కచెల్లెలలో పెద్దది. చిన్నప్పుడు ఆమె పెద్ద కలలు ఉండేవి. సివిల్ సర్వీసెస్ లో లేదా జర్నలిజంలో ఏదో ఒకటి సాధించాలనుకుంది. కానీ ఆమె తండ్రి ఆ కలలను సపోర్ట్ చేయలేదు. ఆమె ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని కోరుకున్నాడు. స్మృతి మాత్రం అలా ఒప్పుకోలేదు. తన జీవితాన్ని తానే నిశ్చయించుకుంది. 16 ఏళ్ల వయసులో స్మృతి మోడలింగ్ లోకి వచ్చింది. 1998లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో ట్రై చేసింది. టాప్ 9 లోకి రాలేదు. కానీ ఆమెలో ధైర్యం తగ్గలేదు. ఆ రోజుల్లో ఆమెకు డబ్బు కష్టాలు ఎదురయ్యాయి. ముంబైలో ఒంటరిగా ఉండటానికి డబ్బు సంపాదించడం కోసం బాంద్రాలోని మెక్డొనాల్డ్స్ లో వెయిట్రెస్ గా పనిచేసింది. అక్కడ ఫ్లోర్ తుడవటం, గిన్నెలు కడగటం లాంటి పనులు చేసింది. మోడలింగ్ చేస్తున్న రోజుల్లో స్మృతికి మోనా ఇరానీ అనే పార్సీ అమ్మాయితో స్నేహం మొదలైంది. మోనా ఫ్యాషన్ ఇండస్ట్రీలో మోడల్ కోఆర్డినేటర్ గా పనిచేసేది. ఆ సమయంలో మోనా జుబిన్ ఇరానీ అనే ముంబై వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. జుబిన్ కు ప్లాస్టిక్ పాలిమర్ వ్యాపారం, అలాగే సపోడిల్లా ఫ్రూట్ ఫార్మ్లు కూడా ఉన్నాయి. మోనా జుబిన్లకు షానిల్ ఇరానీ అనే కూతురు పుట్టింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ల మధ్య సమస్యలు వచ్చాయి. చివరికి వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఈ విడాకులు చాలా నీట్ గా, ఎలాంటి గొడవలు లేకుండా జరిగాయి. ఈ టైంలో స్మృతి, జుబిన్ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ల స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. 2001లో స్మృతి తల్లి శివాని ఒప్పుకోవడంతో జుబిన్ ను పెళ్లి ప్రతిపాదన పంపాడు. అదే సంవత్సరం వాళ్లు బెంగాలీ స్టైల్లో పెళ్లి చేసుకున్నారు. ఆ ఏడాది అక్టోబర్లో వాళ్లకు జోర్ ఇరానీ అనే కొడుకు పుట్టాడు. 2003లో జోయిష్ ఇరానీ అనే కూతురు పుట్టింది. స్మృతి జుబిన్ పెళ్లి అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే జుబిన్ మొదటి భార్య మోనా స్మృతి బెస్ట్ ఫ్రెండ్. కొందరు దీనిపై విమర్శలు కూడా చేశారు. కానీ స్మృతి ఈ విషయంలో స్పష్టంగా మాట్లాడింది. ఒక ఇంటర్వ్యూలో జుబిన్ నా జీవితంలో చాలా స్పెషల్. అతని మొదటి పెళ్లి వర్కౌట్ కాలేదు. కానీ మా బంధం చాలా బలంగా ఉంది. నేను మోనాతో, ఆమె కూతురు షానెల్ తో కూడా స్నేహంగా ఉన్నాను. వాళ్ల విడాకులు నాకు సంబంధం లేని విషయం. నా ఫోకస్ నా ఫ్యామిలీ, నా పిల్లల మీద ఉంది అని స్మృతి తెలిపారు. ఆమె షానెల్ ను తన సొంత కూతురులా చూసుకుంటుంది. షానెల్ ఇప్పుడు లాయర్ గా సక్సెస్ఫుల్ కెరీర్ నడుపుతోంది. 2023లో ఆమె కెనడాకు చెందిన ఒక లాయర్ ను రాజస్థాన్ లో పెళ్లి చేసుకుంది. స్మృతి జుబిన్ల బంధం కేవలం భర్తగా, భార్యగా మాత్రమే కాదు, వాళ్లు మంచి స్నేహితులు కూడా. జుబిన్ స్మృతి రాజకీయ కెరీర్ కు ఎప్పుడూ సపోర్ట్ గా ఉన్నాడు. స్మృతి 2003లో టీవీలో స్టార్ గా ఉంటూ బీజేపీలో చేరింది. అక్కడి నుంచి ఆమె రాజకీయ జీవితం ఫాస్ట్ గా ముందుకు సాగింది. 2011లో గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. 2019లో అమేథీలో రాహుల్ గాంధీని ఓడించి ఎంపీ అయింది. మహిళా శిశు సంక్షేమ శాఖ, మైనార్టీ వ్యవహారాల శాఖల మంత్రిగా వర్క్ చేసింది. 2024లో అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ చేతిలో ఓడిపోయింది. కానీ ఆమె రాజకీయంగా యాక్టివ్ గానే ఉంది. స్మృతి టీవీ కెరీర్ 2000లో క్యూన్ కీ సాస్ బీ కభీ బహూ థీ సీరియల్ తో టాప్ లోకి వెళ్లింది. తులసి పాత్ర ఆమెను ఇంటింటికి తీసుకెళ్లింది. ఆ సీరియల్ 8 సంవత్సరాలుగా సాగి పెద్ద హిట్ అయింది. 2025లో ఆ సీరియల్ రీబూట్ వెర్షన్ తో స్మృతి మళ్లీ టీవీలో కనిపించింది. ఈ రీఎంట్రీ ఆమె ఫ్యాన్స్ ను ఎక్సైట్ చేసింది. ఆమె రామాయణ్, విరుద్ధ్, మనీబెన్.com లాంటి సీరియల్స్ లో నటించింది. కొన్ని షోలను కూడా ప్రొడ్యూస్ కూడా చేసింది. స్మృతి వ్యక్తిగత జీవితంలో ఆమె మతం గురించి మాట్లాడితే ఆమె హిందూ, జుబిన్ జొరాస్ట్రియన్. ఆమె సింధూరం పెట్టుకోవడం తన హిందూ నమ్మకమని 2018లో చెప్పింది. ఈ వేర్వేరు మతాలు వాళ్ల బంధాన్ని ఏమీ చేయలేకపోయాయి. జుబిన్ ఆమెను ముద్దుగా చీచు అని పిలుస్తాడు. ఇది వాళ్ళ మధ్య సన్నిహితత్వాన్ని చూపిస్తుంది. సోషల్ మీడియాలో స్మృతి జుబిన్ తో ఫోటోలు షేర్ చేస్తూ వాళ్ల ప్రేమను, స్నేహాన్ని చూపిస్తుంది. ఒకసారి జుబిన్ ను ఫన్నీగా ట్రోల్ చేస్తూ నా భర్త భార్య చాలా అద్భుతం అని పోస్ట్ చేసింది. జుబిన్ గురించి చెప్పాలంటే అతను బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కు చిన్నప్పటి ఫ్రెండ్. షానల్ పేరును షారుఖ్ సజెస్ట్ చేశాడని చెప్తారు. జుబిన్ వ్యాపారంలో తనదైన పేరు సంపాదించాడు. 2019లో మధ్యప్రదేశ్లో ఒక స్కూల్ భూమిని అతని కంపెనీ కబ్జా చేసిందనే ఆరోపణలు వచ్చాయి. జుబిన్ ఆ ఆరోపణలను తిరస్కరించాడు. ఆ వివాదం తప్ప అతను సాధారణంగా పబ్లిక్ ఫోకస్ నుంచి దూరంగా ఉంటాడు. స్మృతి, జుబిన్ల ఫ్యామిలీ లైఫ్ చాలా సంతోషంగా సాగుతోంది. వాళ్ల కొడుకు జోర్ స్టడీస్ పై ఫోకస్ చేస్తున్నాడు. కూతురు జోయిష్ కరాటేలో సెకండ్ డాన్ బ్లాక్ బెల్ట్ తీసుకుని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ఆమె కులినరీ ఆర్ట్స్ లో కెరీర్ స్టార్ట్ చేసింది. గోవాలో సిల్లీ సోల్స్ కేఫ్ తో
ఆమె పేరు లింక్ అయింది. కానీ ఆ కేఫ్ లైసెన్స్ విషయంలో కొన్ని ఇష్యూస్ వచ్చాయి. షానెల్ లాయర్ గా సక్సెస్ఫుల్ గా ఉంది. స్మృతి ఈ ముగ్గురు పిల్లలను సమానంగా ఆదరిస్తుంది. స్మృతి జీవితం ఒక సామాన్య అమ్మాయి నుంచి అద్భుతమైన విజయాల వరకు సాగిన కథ. రాజకీయాల్లో, నటనలో, పర్సనల్ లైఫ్ లో వచ్చిన సవాళ్లను ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. జుబిన్ తో పెళ్లి, మోనాతో స్నేహం, పిల్లల పట్ల బాధ్యత ఆమె ఎంత సమతుల్యంగా ఉంటుందో చూపిస్తాయి. ఆమె రాజకీయ జీవితం, టీవీలో రీ-ఎంట్రీ, కుటుంబం ఆమె బహుముఖ ప్రతిభను చెప్పకనే చెబుతాయి. స్మృతి కథ నిజంగా స్ఫూర్తిదాయకం. ఒక నటిగా, రాజకీయ నేతగా, ఒక అమ్మగా ఆమె జీవితం ఎందరో మహిళలకు ఆదర్శం. For more updates, please subscribe Dutta Media.